హాయ్ హలో టెర్రస్ గార్డెన్లో ఆంధ్ర రుచులు. ముద్దపప్పు ఎప్పుడూ ఒకేలా చేసుకుంటారా? ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో ఒకసారి మీరు చేసుకుని చూస్తే తెలుస్తుంది. దానికి కావాల్సినవి ఏంటంటే, ముందుగా కుక్కర్ తీసుకోండి. దాంట్లో కొంచెం కందిపప్పు వేసి బాగా ఫ్రై చేయండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. చేంజ్ అయిన తర్వాత దాంట్లో వాటర్ పోసి ఒకసారి కడిగేసుకుని వైపు ఆరబోసేసి మళ్ళీ కొత్త వాటర్ వేసి దాంట్లో కొంచెం పసుపు వేసి కుక్కర్ విజిల్ పెట్టండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ముద్దపప్పుని బాగా స్మాష్ చేయండి. వెన్నపూసలా మెత్తగా ఉండాలన్నమాట. అలా స్మాష్ చేసిన తర్వాత పక్కన పెట్టేయండి. తర్వాత పోపు కోసం చిన్న మూకుడు తీసుకోండి. దాంట్లో నెయ్యి వేయండి. నెయ్యితో వేసుకుంటేనే పోపు బాగుంటుందన్నమాట. నెయ్యి కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు అవి వేసి ఫ్రై చేసి తర్వాత ఇంగువ వేయాలన్నమాట. ఇంగువ మాత్రం మస్ట్ అండ్ షుడ్, అది వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇంగువ వేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయ వేపేలోపు ఈ లోపల పప్పులో కొంచెం సాల్ట్ వేసి కలపండి. తర్వాత ఈ పోపులో కొంచెం ఎండుమిర్చి వేయండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసిన తర్వాత పోపు తీసుకెళ్ళి పప్పులో వేసి తిప్పేయండి. అంతే, పప్పు రెడీ అయిపోతుంది. ఒకసారి టేస్ట్ చూడండి, ఇలా చేసుకుని చాలా బాగుంటుంది. ఈరోజు మాది ముద్దపప్పు చారు రైస్. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకేనా, బాయ్.